నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్నాళ్ల పాటు జరిగిన ఆ తర్వాత ముగుస్తుంది. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మాత్రం ముగింపు లేదేమో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తుందని ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. మరికొన్ని దేశాలు కొన్ని రోజుల పాటు యుద్ధం జరిగి మళ్ళీ ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ 2 ఏళ్ల నుంచి ఎడతెరిపి లేకుండా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు నేలకొరిగారు. ఇక ఎంతోమంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇరు దేశాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే నాటోలో సభ్య దేశంగా ఉక్రెయిన్ చేరేందుకు సిద్ధమవుతుండగా అటు పొరుగు దేశమైన రష్యా మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఉక్రెయిన్ నాటోతో చేరాలనుకుంటే తాము యుద్ధానికి సిద్ధమని చెప్పడమే కాదు, చెప్పింది చేసి చూపించింది. ఈ క్రమంలో రష్యా చెప్పు చేతుల్లో ఉండడానికి ఇష్టపడని ఉక్రెయిన్ ఇక పెద్ద దేశమైన రష్యాకు యుద్ధంలో గట్టిగానే బదులివ్వడానికి సిద్ధమైంది. అయితే వీరి యుద్ధంలో పలు దేశాలు కల్పించుకుని శాంతి చర్చలు సఫలమయ్యేలా చేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇటీవల రష్యా అధ్యక్షుడు యుద్ధం ఆపడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలిపాడు. అయితే ఇలా చేయడానికి 2 షరతులు పెట్టాడు పుతిన్. ఏకంగా నాటోలో సభ్య దేశంగా చేరాలనుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటేనే కాల్పుల విరమణ చేపడతామంటూ పుతిన్ వెల్లడించారు. అలా అయితే వెంటనే చర్చలు ప్రారంభిస్తామంటూ ఉక్రెయిన్కు ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే అలాగే ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న 4 ప్రదేశాలను కూడా ఉక్రెయిన్ ఆర్మీ వదిలి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. మరి ఉక్రెయిన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారిపోయింది.